మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్లు కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ నేపథ్యంలో పలువురు కొత్త మంత్రులు బాధ్యతలను స్వీకరిస్తున్నారు. అశ్విని వైష్ణవ్, జయశంకర్, భూపేంద్ర యాదవ్ ఇవాళ బాధ్యతలను స్వీకరించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా నితిన్ గడ్కరీ, జేపీ నడ్డాకి వైద్య ఆరోగ్య శాఖ, శివరాజ్ సింగ్ చౌహాన్ కు వ్యవసాయ శాఖ, నిర్మలా సీతారామన్ కు ఆర్థిక శాఖ, ధర్మేంద్ర ప్రధాన్ కి వైద్య శాఖను కేటాయించారు. వీరితో పాటు పలువురికి కేంద్ర కేబినెట్ తో పాటు సహాయ మంత్రులను శాఖలను కేటాయించారు. రాష్ట్రపతి కార్యాలయం నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి పదవులు దక్కాయి. టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కేటాయించగా, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి గనుల శాఖను కేటాయించారు. ఇక గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ను గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రిగా, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, నర్సాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మను భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల సహాయ మంత్రిగా నియమించారు. ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన కేంద్ర మంత్రులకు కీలక శాఖలు దక్కడంపై ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శాఖలు కేటాయించినటువంటి కేంద్ర మంత్రులు కొంతమంది బాధ్యతలు స్వీకరిస్తున్న పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక, కేంద్ర కేబినెట్ కొలువు తీరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర మంత్రులుగా 71 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వారందరికీ కూడా నిన్ననే శాఖలు కూడా కేటాయించడం జరిగింది. అధికారికంగా రాష్ట్రపతి భవన్ నుంచి ఒక గెజెట్ రిలీజ్ చేశారు. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారో పూర్తిగా అందులో పేర్కొన్నారు. అయితే ప్రధానంగా గతంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం అదే శాఖ ఆయన కట్టబెట్టారు. ఇక కేంద్ర హోంశాఖ మంత్రిగా మరోసారి అమిత్ షాకు ఆయన పోర్ట్ఫోలియోను, పాత పోర్ట్ఫోలియోను ఆయన కేటాయించడం జరిగింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జయశంకర్ ఇంతవరకు బాధ్యత వహిస్తూ వచ్చారు. ఆయనే మరోసారి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ కు మరోసారి కూడా ఆమెకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక రోడ్లు, రహదారులు నితిన్ గడ్కరీ వద్ద ఉన్నాయి. ఆ శాఖలు ఎక్కడ కూడా మార్పు జరగలేదు. ఇక కామర్స్ మినిస్టర్ సంబంధించి పీయూష్ గోయల్ గతంలో కూడా ఆయన ఈ శాఖకు మంత్రిగా కొనసాగారు. ప్రస్తుతం ఆ శాఖకు ఆయనే మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ కొనసాగుతున్నారు. గతంలో కూడా ఆ శాఖను ఆయన నిర్వహించారు. భూపేంద్ర యాదవ్ కూడా అటవీ శాఖ మంత్రిగా గతంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయనే ఈ శాఖగా కొనసాగుతున్నారు. ఇక మరోవైపు గిరిజన శాఖకు సంబంధించి జోయల్ ఓరం ఉన్నారు. గతంలో కూడా ఆయన ఈ శాఖకు బాధ్యతలు వహించారు. షిప్పింగ్ అండ్ స్పోర్ట్స్ వాటర్ కు సంబంధించి సర్బానంద సోనోవాల్ గతంలో ఆయన ఉన్నారు. ప్రస్తుతం ఆ శాఖను కూడా ఆయనకే కేటాయించారు. ఎక్స్పీరియన్స్ గా గతం నుంచి శాఖలు నిర్వహిస్తున్న వారికి తిరిగి అదే శాఖలు కేటాయిస్తే సమర్థవంతంగా కూడా ముందుకు వెళ్తారనే ఆలోచనలో భాగంగానే వారందరికీ కూడా శాఖలు కేటాయించినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఐటీ శాఖ మంత్రికి కొత్తగా రైల్వే, ఐటీ 2 శాఖల్ని కొత్తగా తీసుకొచ్చారు. కొత్తగా సమాచార ప్రసారాల శాఖ సంబంధించి ఇందులో అశ్విని వైష్ణవ్ కేటాయించారు. అశ్విని వైష్ణవ్ గతంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రైల్వే శాఖతో పాటుగా అదనంగా ఆయనకు రైల్వే కమ్ ఐటీ 2 శాఖలను సైతం కూడా అప్పచెప్పడం జరిగింది. ఇక మారిన శాఖలు చూసుకుంటే కొత్తగా గజేంద్ర సింగ్ షెకావత్ గతంలో ఆయన జలశక్తి మంత్రిగా పనిచేశారు. కానీ ప్రస్తుతం ఆ పొజిషన్ లో సిఆర్ పాటిల్ కి ఇవ్వడం జరిగింది. ఆయన జలశక్తి మంత్రిగా సిఆర్ పాటిల్ ఉండబోతున్నారు. ప్రస్తుతం మన్సుఖ్ మాండవీయకు గతంలో ఆయన
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. కానీ ప్రస్తుతం ఆయనకు క్రీడలు, యువజన, కార్మిక, ఉపాధి శాఖలు కేటాయించడం జరిగింది. గజేంద్ర సింగ్ షెకావత్ కు ఇటీవల నిన్న మొన్నటి వరకు కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన పర్యాటక సాంస్కృతిక శాఖలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన శాఖను గజేంద్ర సింగ్ షెకావత్ కు కేటాయించడం జరిగింది. అదేవిధంగా కిరణ్ రిజ్జుకి పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కేటాయించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆయన న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. కానీ ప్రస్తుతం కొంత మార్పులు అయితే జరిగినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక కర్ణాటక జేడీఎస్ నుంచి ఎంపీగా గెలిచిన కుమారస్వామికి ప్రస్తుతానికైతే ఆయనకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రిగా కూడా ఆయనకు బాధ్యతలు కల్పించడం జరిగింది. కిషన్ రెడ్డికి కొత్తగా బొగ్గు గనుల శాఖ కేటాయించారు. ఆయన గతంలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. నార్త్ ఈస్ట్ కూడా ఆయన దగ్గరే ఉండేది. కానీ ప్రస్తుతం నార్త్ ఈస్ట్ జ్యోతిరాదిత్య సింధ్యా దగ్గర ఉంది. ఈయన మాత్రం బొగ్గు గనుల శాఖ ఈయనకు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. మరోవైపు ఇక శ్రీకాకుళం ఎంపీ టీడీపీ మూడోసారి రేస్ లో ఉండి గెలిచిన రామ్మోహన్ నాయుడుకు కేంద్ర పౌర విమానయాన శాఖ పూర్తి శాఖను కూడా ఆయనకు అప్పచెప్పడం జరిగింది. మొత్తానికైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 5 మంత్రులలో 2 కేబినెట్ మంత్రులు, వారిద్దరికి కూడా సముచిత స్థానం అయితే కేంద్రంలో కల్పించినట్టు తెలుస్తుంది. ఓవైపు రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ, మరోవైపు కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, 2 పెద్ద పోర్ట్ఫోలియోలో కేటాయించడం జరిగింది. మరోవైపు ఇక సహాయ మంత్రులుగా పెమ్మసాని చంద్రశేఖర్ కు ప్రస్తుతం ఆయనకు కూడా మంచి శాఖలే కేటాయించామనేది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, సహాయ మంత్రిగా, అదేవిధంగా కమ్యూనికేషన్ సహాయ మంత్రిగా కూడా పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే బండి సంజయ్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు కల్పించారు. ఆయన గతంలో ఈ శాఖను బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న విద్యాసాగర్ నుంచి మొదలుకొని కిషన్ రెడ్డి వరకు కూడా వారిద్దరు కూడా గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు అదే ప్లేస్ ను బండి సంజయ్ కేటాయించడం జరిగింది. ఆయన అమిత్ షా ఆ పోర్ట్ఫోలియోకు మేజర్ గా ఉంటారు. వారికి కింద సహాయ మంత్రులుగా బండి సంజయ్ కూడా పనిచేయాల్సి ఉంటుంది. బండి సంజయ్ కి కూడా కొంత సముచిత స్థానం కేటాయించినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు శ్రీనివాసరాజు వర్మ ఆయనకు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా, అదేవిధంగా ఉక్కు శాఖ సహాయ మంత్రిగా కూడా ఆయనకు అవకాశాలు కల్పించారు. మొత్తానికైతే కొత్త కేబినెట్ కొలువుతీరింది. ఉదయం నుంచి కూడా ఢిల్లీలో కొంత హడావుడి నెలకొంది. సర్బానంద సోనోవాల్ కావచ్చు, అశ్విని వైష్ణవ్ కావచ్చు, జయశంకర్ కావచ్చు, అదేవిధంగా భూపేంద్ర యాదవ్ కావచ్చు, ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు, వీరంతా కూడా ఒక్కొక్కరిగా ఛార్జ్ తీసుకుంటున్నారు. గతంలో నిర్వహించిన శాఖలు ఏమిటి ఆ శాఖల్లో నేరుగా వెళ్లి సంతకాలు చేసి వారి బాధ్యతలు పూర్తి స్థాయిలో నెరవేర్చేందుకు ఇప్పటికే చేస్తున్నారు. అయితే 100 రోజుల ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వం దిశానిర్దేశంగా 100 రోజుల ప్రణాళికలను దీక్షింది. 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలి, ఏ విధంగా స్ట్రెంథనింగ్ చేయాలి, శాఖల పట్ల నేతలకు కొంత అవగాహన వచ్చిన తర్వాతకే మీడియాతో కూడా మాట్లాడాలని కూడా వారికి స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. విజయచంద్రిక.